ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. ప్రియమైన వాళ్ళరా, చూడండి, ధర్మము చేయుట అనేక మందికి వాక్యములో సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథకర్త అంటాడు, బీదలకు ఆహారము పెట్టుము, లేమి గలవానికి చేయి చాపుము, నీ చేతులు చాపుము అని చెప్పి మాట్లాడుతాడు. ధర్మము చేయమని. ఉపకారము చేయి. మన దేవుడు అందరికీ ఉపకారి. ప్రియమైన వాళ్ళరా, ఆయన ఉపకార బుద్ధిని సంఘములో పెట్టి ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఆయన ఉపకారము చేసే దేవుడై ఉన్నాడు. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అవి యాగములు అన్నాడు. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవునికి ఇష్టమైనవి అనేకమైన ఉన్నవి. ప్రియమైన వాళ్ళరా, దేవునికి ఇష్టమైనవి బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు ఉన్నాయి. ఇది మంచిదియో మన రక్షకుడగు దేవుని దృష్టికి మిగుల విలువగలదంటాడు. విజ్ఞాపన చేసిన వారిని గురించి ఇలా చేస్తే ఇది మంచిది అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఆయనకి ఇష్టమైనవి ఏంటంటే సరి అయిన గుండు ఆయనకు ఇష్టము. ప్రియమైన వాళ్ళరా, ఆయనకి ఇష్టమైనవి బైబిల్ గ్రంథంలో అనేకమైనవి ఉన్నవి. ప్రియమైన వాళ్ళరా, గమనించండి, ఈ మనుషుడంటే దేవునికి ఎంత ప్రేమ అంటే 2024 సంవత్సరాల క్రితం ఈ మనిషి కోసం, ఈ పాపి కోసం, ఈ పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయిన మనిషి కోసం ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి సహితము ఈ లోకానికి పంపించి పాపము ఎరుగని ఆయనను పాపముగా చేసినట్లు వాక్యము తెలియచేస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, పాప శరీరాకారంతో ఆయన ఉండవలసి వచ్చింది. ప్రియమైన వాళ్ళరా, ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమైనప్పటికీ, ఆయనలో పాపము లేనప్పటికీ, ఆయన పాపులలో చేరపోయినప్పటికీ, ఆయన ప్రియమైన వాళ్ళరా మన కొరకు, మన పాపముల కొరకు, మన శాపమును తీసివేయుటకు ఆ ప్రభువు చేసిన కార్యం ఏంటంటే, మనమంటే ఆయనకి ఎంతో ఇష్టము గనుక ప్రియమైన వాళ్ళరా మన నిమిత్తం తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించడానికి వెనుతిరగలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు, నా ఊసే నీకెందుకు ఓ యేసయ్యా, నన్ను మరచిపోవెందుకు, కష్టాలలో కన్నీళ్లలో వ్యాధులలో బాధలలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, నువ్వంటే నువ్వెవరివైనా, ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ యొక్క పనిలో ఉన్నా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ జాతి అయినా, ప్రియమైన వాళ్ళరా నువ్వంటే యేసుక్రీస్తుకు ఎంత ప్రేమో తెలుసా? తండ్రి అయిన దేవునికి ఎంత ప్రేమో తెలుసా? అందుకోసమే నిన్ను ప్రేమించి తన కొడుకును త్యాగం చేసేశాడు. ఎవరైనా ఉన్నారా ఇతరులను ప్రేమించి తన కొడుకును త్యాగం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు తన కొడుకైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి నీ కోసం నా కోసం పంపిన దేవుడు. ఆయనకి ఇష్టమైనవి చాలా ఉన్నవి. ప్రియమైన వాళ్ళరా, ఆయనకి ఇష్టమైనవి చాలా ఉన్నాయి. వాటిలో మనమంటే ఇష్టం, మనమంటే ఇష్టం. రెండోది, అనేకుల కొరకు ప్రార్థన చేయటం అంటే ఆయనకి ఇష్టం. మూడోది, ఈ లోకంలో ప్రియమైన ప్రతి విషయంలో నమ్మకంగా జీవించటం ఆయనకి చాలా ఇష్టమని చెప్పి ఇంకా అనేకమైన విషయాలు ఉన్నవి.